హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ మంత్రగత్తె భూషణం. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. ముత్యాల వ్యాపారి మురారికి 4 కొడుకులు. పెద్దవాళ్ళ 3 తెలివైన వాళ్ళు. వాళ్ళు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆఖరివాడు వెంకటప్ప మందమతి. అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వెర్రి వెంగళప్ప అంటూ హేళన చేసేవారు. వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వెంగళప్ప అంటే మురహరికి పంచ ప్రాణాలు. పెద్ద కొడుకులు 3కి పెళ్లిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. మామగారు తమ భర్తల కన్నా వెంగళప్పను ప్రేమగా చూడటం వాళ్లకు గిట్టేది కాదు. వెంగళప్పకు పెళ్లి చేస్తే అతడి ప్రవర్తనలో మార్పు రావచ్చునని మురహరి ఆశ. అయితే వెంగళప్పన గురించి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అంతా ఎరిగి ఉండటంతో వాడికి పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. వెంగళప్ప పెళ్లిని గురించిన దిగులుతోనే మురహరి కన్ను మూశాడు. ఆ రోజు నుంచి వెంగళప్ప కష్టాలు ప్రారంభమయ్యాయి. వాడి వదిలి వాడి చేత అడ్డమైన చాకరీ చేయించేవాళ్ళు. అయితే ఏ పని సరిగ్గా చేయడం చేతకాని వెంగళప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భర్తలు ఇంటలేని సమయంలో వెంగళప్ప వదిలిన 3 నడిమింట సమావేశమయ్యారు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఈ వెంగళప్ప సిరిని బతుకున్న నాళ్ళు తేరగా పోషించవలసిందేనా అన్నది పెద్ద వదిన చేతులు తిప్పుతూ. ఈ వెర్రిమలోకానికి పిల్లనిచ్చే దిక్కే లేదు, ఇక ఇల్లరికానికి ఎవరు పంపిస్తాం అంటూ మూతి విడిచింది రెండవ వదినే. ఆ ముసలాయన పోతూ పోతూ ఈ తద్దినాన్ని మన్నెత్తిన పెట్టిపోయాడు అంటూ మెటికలు విరిచింది 3వ వదినే. ఇలాగైనా వెంగళప్ప పెట్టి విరగడ చేసుకోవాలని తోడుకోడలు 3 కూడబలుక్కున్నారు. అప్పటి వరకు పెరట్లోని కూరపాదులకు బావి నీరు తోడిపోసిన వెంగళప్ప ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి, ఆకలిగా ఉంది వదిన్లు, అన్నంలోకి కందిపచ్చడి, సొరకాయ పులుసు కావాలి అన్నాడు. ఆ మరుక్షణం 3 వదినలు మూలుగుతూ గదిలో చాపల పరుచు పడుకున్నారు. అది చూసి వెంగళప్ప భయపడిపోయి, ఇంతలోనే మీకేమైంది, ఒంట్లో బాగాలేదా, నాన్నలా చచ్చిపోతున్నారా అన్నాడు. నాకు శృతితో మోదుతున్నట్టుగా తలనొప్పి, గోధుమ రంగు తాచుపాము కూరలు పీకి నిప్పులో వేసి ఆ పొగ పీలిస్తే కానీ ఈ నొప్పి పోదు అన్నది పెద్ద వదిన. నాకు బండారి లోపల ఉన్నట్టుగా ఒకటే కడుపు నొప్పి, పులిపాలల్లో వాంపొడి కలుపుకుని తాగితే తప్ప ఈ బాధ తీరదు అన్నది రెండవ వదిన. నాకు ఇసుక పోసుకున్నట్టుగా కళ్ళల్లో ఒకటే భగభగా మంటలు, బ్రహ్మరాక్షసి కొమ్ము అరగదీసి ఆ గంధం కాటుకులాగా పెట్టుకుంటే గాని ఈ మంటలు చల్లారవు అన్నది 3వ వదిన. వెంగళప్ప ఈ బాధలన్నీ తనకే వచ్చినట్టుగా విలవిలలాడిపోతూ, వదిన్లు డబ్బులు ఇవ్వండి, బజారుకు పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు. అవి బజార్లో దొరకవు, అడవిలో ఉంటాయి, నీకు తెలుసుగా, మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పని, వాళ్లకు అడవిలోకి వెళ్ళి తీరికే లేదు, ఈ బాధలతో మేము చచ్చిపోవాల్సిందే అంటూ మరింత గట్టిగా మూలగసాగారు వదినలు. జాలిగుండె గల వెంగళప్ప వాళ్ళ మూలుగులు వినలేక, ఇప్పుడు నేను అడవికి వెళ్ళి మీకు కావలసినవన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు. వాడు అటు వెళ్ళగానే లేచి కూర్చుంటూ, ఈ రాత్రి వెంగళప్పను తప్పక తాచుపాము కాటు వేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్ద వదినే. అది తప్పితే పెద్ద పులి పొట్ట చేర్చడం ఖాయం అంటూ పొంగిపోయింది రెండో వదిన గారు. పై 2 కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసు ఈ వెర్రిమాలోకాన్ని పట్టుకుని గుటుక్కుని మింగేయడం తథ్యం అంటూ సంతోషపడిపోయింది 3వ వదినే. వెంగళప్ప గోధుమ రంగు తాచు పెద్ద పులి బ్రహ్మరాక్షసిని వెతుక్కుంటూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది. వాడు కొన్ని పాములను చూసి తోక పట్టుకోబోయాడు, కానీ అవి గోధుమ రంగులో లేకపోవటంతో ఆ ప్రయత్నం మానాడు. అడవిలో వాడు ఎంత దూరం వెళ్ళినా నక్కలు, కుందేళ్లు కనిపించాయే కానీ పులి మాత్రం జాడ కనబడలేదు. వాడు ఆకలితో నక్కనక్కలాడిపోతూ, వచ్చి బ్రహ్మరాక్షసి ఇటొచ్చి నా కంటబడు అంటూ పెద్దగా కేకలు వేయసాగాడు. ఆ ప్రాంతాల ఒక దిబ్బ మీద గుడిసె వేసుకుని తన కూతురుతో పాటు నివసిస్తున్న మంత్రాల మరిడమ్మకు ఆ కేకలు వినిపించాయి. మరిడమ్మ గుడిసెలో దీపం బత్తి పెద్దది చేసి బయటకు వచ్చి, ఎవడ్రా వాడు, అర్ధరాత్రి వేళ మరిడమ్మ ఇంటికేసి రావడమే కాక గావు కేకలా, ఇన్ని గుండెలు అన్నది. వెంగళప్ప గుడ్డి వెన్నెల కాంతిలో మరిడమ్మని చూసి దిబ్బ ఎక్కి, అత్త, ఈ చుట్టుపక్కల గోధుమ రంగు తాచుపాములు, పెద్ద పులులు,
రాక్షసులు ఇలాంటివేమీ లేవా అని అడిగాడు. నువ్వు అనే ఆ మూడింటి పెట్టు, ఇదే మంత్రాల మరెమ్మను, నేనున్నానురా, బలిరా కుర్రకుంక, ఇంత పొద్దుపోయి అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలన్నట్టు ఆ శివాలయమిట్రా అని ఆశ్చర్యంగా అడిగింది. వెంగళప్ప తన ముగ్గురు వదినేలకు వచ్చిన బాధలు, అందుకు విరుగుళ్ళు కూడా చెప్పి వాళ్లకు కావలసినవి తీసుకువస్తానని చెప్పి వచ్చానత్త. అవి దొరికితే నేను వెంటనే వెళ్తానత్త. పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపని బాధను భరించగలరు చెప్పు అన్నాడు. వాడు వెర్రిబాగుల వాడని, వాడిని చంపడానికి వాడి వదినలు ఈ పథకం వేశారని మరినెంబకు ఇట్టే అర్థమైపోయింది. పుట్టు సాహసి విరాలుడు, ఆకలితో ఉన్నట్టున్నావు, వెంటనే ఆకలి చల్లార్చకపోతే సాహసం చల్లబడిపోతుంది. 4 రొట్టెలు తిను అంటూ గుడిసెలోకి పోయి ఒక నులక మంచం తెచ్చి బయట వేసింది. ఆ తర్వాత మరిడెమ్మ ఒక కంచు పళ్ళెల్లో 4 జొన్న రొట్టెలు, ఇంత పుట్టకుక్కల కూర తెచ్చి వెంగళప్పకిచ్చింది. వాడు వాటిని ఆవురావురమని తింటూ మరిడమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి, అత్తమ్మ, అడవికోడి రుచి ముందు ఊరికోడి బలాదూర్ అన్నాడు చిటికలు వేస్తూ. ఆ మాటలకు మంత్రాల మరిడమ్మ పెద్దగా నవ్వి, అల్లుడు, అది కోడి మాంసం కాదు, పుట్టకుక్కల కూర, అందంలో రాచకన్నెలను కాదనిపించే నా కూతురు స్వర్ణమంజరి వంట అన్నది. గుడిసె బయట జరుగుతున్న ఈ సంభాషణ వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజరి, ఏమే అమ్మా, మళ్ళీ నేపాళ నుంచి నీ గురువు ఏమైనా తగలడ్డా? నేర్చిన మంత్రాలు చాలవా? ఇప్పటికే మంత్రకత్తెర కూతురు అని ఎవ్వరూ నన్ను పెళ్ళాటానికి ముందు రావడం లేదు. నీ కడుపున పుట్టిన కర్మానికి ఇలా అడవి మనిషిలా చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలి అన్నది పట్టరాని కోపంతో. మరిట మా కూతురికి ఏమీ జవాబు ఇవ్వకుండా, అల్లుడు, తెల్లవారేదాకా ఈ మంచం మీదే పడుకో, నీకు కావలసిన వస్తువుల సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసె చుట్టూ ఒక గీత గీయగానే పగ్గుమంటూ ఒక అడుగు ఎత్తున మంటలేచింది. భయపడకలడు, నిప్పులు చూస్తే ఏ మృగము ఇటుకేసి రాదు అంటూ మరిడమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది. మరిడమ్మ అటు వెళ్ళగానే వెంగళప్ప నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో, మరిడమ్మ, నువ్వు తర్వాత నిద్రపోతు కానీ ముందు బయట పడుకుని ఉన్న కుర్రవాడు నీకు నచ్చాడో లేదు చూసి చెప్పు అన్నది. స్వర్ణమంజరి బయటికి వచ్చి చూసింది. గుడ్డి వెన్నెల వెలుతురులో దబ్బపండు ఛాయతో పుష్టిగా ఉండి ఆదమర్చి నిద్రపోతున్న వెంగళప్ప ఆమెకు ఎంతగానో నచ్చాడు. కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలికి రావడం చూసి సంగతి గ్రహించిన మరిడమ్మ, తెల్లవారగానే ఆ కుర్రాడితో నీకు పెళ్లి జరిగిపోతుంది. ఒట్టి అమాయకుడైనా చాలా బుద్ధిమంతుడు, మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకుడు భర్తగా దొరకడం పూర్వజన్మ పుణ్యం అంటాడు మా గురువు నేపాళ భట్టు అంటూ పెద్దగా నవ్వింది. ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అడవి కోళ్లు కోయడం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగళప్పను తట్టి లేపి, అల్లుడు, నా కూతురు స్వర్ణమంజరిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ నీకు కట్నంగా ఇస్తాను అన్నది. వదిలేళ్ల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు అనుకుని వెంగళప్ప, ఇంతగా అడగాల అత్త? పెళ్ళే కదా, చేసేసుకుంటాను అన్నాడు. మరిడమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు దండలు మార్పించి ఆ ఇద్దరికి పెళ్లి చేసేసింది. ఆ తర్వాత ఆమె ఒక పల్లె నుంచి ఎడ్ల బండిని తీసుకువచ్చి కూతురు అల్లుడు బండెక్కాక గుడిసెలో నుంచి ఒక పాత భోషానం ఒకటి తెచ్చి బండిలో పెట్టి వెంగళప్పతో, అల్లుడా, మీ వదినలకు కట్నాలు కానుకలతో పాటు వాళ్ళు కావలసినవి కూడా ఈ భోషానంలో ఉన్నామని చెప్పు అని సాగనంపింది. సాయంత్రానికి భార్యతో సహా ఇంటి ముందు దిగాడు వెంగళప్ప. ఆ సరికి వాడు చచ్చి మామగారిని చేరి ఉంటాడు అని అనుకున్న వాడి వదినెలు వాడు పసుపు బట్టలతో బంగారు బొమ్మలాంటి భార్యతో రావడం చూసి విస్తుపోయారు. బండివాడి భోషాణాన్ని లోపల గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంగళప్పతో లోనికి రాబోతున్న స్వర్ణమంజరిని గుమ్మంలోనే వదినలు అడ్డగించి, లోపలే అడుగు పెడితే కాళ్ళు వేరకొడతాం, ఎవత్తివే నువ్వు, ఎర్రగా బుర్రగా కనపడగానే కానీ కట్నం లేకుండా మా మరిదిని బుట్టలో వేసి తాళి కట్టించుకుంటావా అన్నారు. మీకు కావలసినవన్నీ ఆ భోషాణంలో ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది అన్నాడు వెంగళప్ప. ఆ మాట వినగానే ముగ్గురు వదినెళ్ళు చావు తప్పించుకుని వెంగళప్ప అవన్నీ ఎలా తేగలిగాడబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ముందుగా పెద్ద వదిన గదిలోకి పోయి ఆత్రంగా భోషాణం మూత తెరిచింది. అంతే, భోషాణం లోపల నుంచి నిలువెత్తు గోధుమ తాచు బుస్సు అంటూ పడగెత్తింది. ఆమెకేవ్వు మనబోయి నిగ్రహించుకుని భోషాణం మూత మూసి గది బయటకు వచ్చి, ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయారేం, లోపలికి రండి అంటూ వెంగళప్పను స్వర్ణమంజరిని లోపలికి ఆహ్వానించింది.
ఈసారి రెండవ వదిన హడావిడిగా గదిలోకి వెళ్ళి భూషాణం మూత తెరిచింది. లోపల కూరలు చాచి పంజాలు జులిపిస్తూ భయంకరమైన పెద్ద పులి. ఆమె మూర్ఛపోయి తమాయించుకుని గది నుంచి బయటికి వచ్చేసి, అలా నిలబడిపోయారేం, కూర్చోండి అంటూ వెంగళప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది. మూడవ వదిన దాదాపు పరుగు పెడుతూ గదిలోకి వెళ్ళి భూషాణం మూత ఎత్తింది. లోపల తలపైన 2 కొమ్ములతో, ఒంటి నిండా రోమాలతో చింతమొద్దు లాంటి బ్రహ్మరాక్షసి కళ్ళు నిలుపుకుంటూ ఆవులిస్తున్నది. ఇది చూసి ఆమెకు పై ప్రాణాలు పైనే పోయినంత పని పిచ్చి చూపులు చూస్తూ బయటికి వచ్చి వెంగళప్ప వాడి భార్యతో, భోజనం ఎప్పుడు చేశారో ఏమో, కాళ్ళు కడుక్కుని వస్తే భోజనం వడ్డించేస్తాను అన్నది. ముగ్గురు వదినల చేతుల్లోనూ ఏమీ లేకపోవడం చూసి వెంగళప్ప, మీ బాధలు తగ్గిపోయినట్టున్నాయి. ఆ భూషాణం మా గదిలోనే ఉంటుంది. మా అత్త పంపిన వస్తువులు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసిస్తాను అన్నాడు. చిన్నపిల్లలు, మీరు మాకిచ్చేదేమిటి, మేమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ముగ్గురు వదినలు ఆప్యాయంగా. మరిడమ్మకు తెలుసు, గదిలో ఆ భూషాణం ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగళప్పకు, తన కూతురుకు ఆడింది ఆట, పాడింది పాటగా రోజులు గడిచిపోతాయని. నిజం, అక్షరాలా అలాగే జరిగింది. కథ సమాప్తం. రెండవ కథ రాజు పండితుడు. ఈ కథను రాసిన వారు శ్రీ మల్లవరపు మనోహర రెడ్డి. చిత్రగిరి రాజ్యాన్ని పాలించిన రాజులు ఒక చిత్రమైన ఆచారాన్ని పాటించవలసి వచ్చేది. అదేమంటే, ప్రతి 10 సంవత్సరాలకు రాజు అన్ని క్షత్రియ విద్యల్లో స్వయంగా పోటీ చేసి నెగ్గుకు రావాలి. అలా కాని పక్షంలో రాజుపై ఎవరు గెలుస్తారో వాళ్ళు చిత్రగిరికి రాజు అయ్యేవారు. ఈ ఆచారం ప్రకారం చిత్రగిరిని 10 సంవత్సరాలు పాలించిన రాజుకు ప్రజలలోంచి వచ్చిన మరి 3 వీరులకు మధ్య పోటీ జరిగేది. ఇలా ఒకసారి జరిగిన పోటీలలో రాజు ఇద్దరిని ఓడించగలిగాడు. కానీ 3వ వాడైన మునయ్య అనేవాడి చేతిలో ఓడిపోయాడు. గెలిచిన మునయ్య అనేవాడు మునీంద్రవర్మ అన్న పేరుతో రాజయ్యాడు. చిత్రగిరి రాజాస్థానంలో ఉద్దండభట్టు అనే ఆయన ప్రధాన పండితుడు. ఆయన ఎంత గొప్ప పండితుడో అంత ముక్కోపి కూడాను. అవతలివాడు ఎంత గొప్పవాడైనప్పటికీ తలవంచని తత్వం ఆ ఉద్దండ పండితుడిది. మునీంద్రవర్మ సభ తీర్చిన మొదటి రోజున ఉద్దండభట్టు సాంప్రదాయబద్ధంగా, రాజా, బలంలో నువ్వు బలరాముడివి, సాహసంలో అభిమన్యుడివి, యుద్ధంలో అర్జునుడివి, అందువల్లనే రాజ్యలక్ష్మి నిన్ను భరించింది అన్నాడు. ఇది విన్న మునీంద్రవర్మ ఉద్దండభట్టుకేసి 1-2 క్షణాలు తేరిపార చూసి పెద్ద పెట్టెన నవ్వసాగాడు. ప్రభువుల వారు మన్నించాలి, తమ నవ్వుకు గల కారణం ఏమిటో సెలవిస్తారా అని అడిగాడు ఉద్దండభట్టు. చెబుతాను, కానీ ముందుగా మీ గురించి కొంత వివరం కావాలి. ఆస్థాన పండితుడు కావడానికి మీరు చేసిన కృషి, సాధన ఏమిటో సభాముఖంగా చెబితే వింటాం అన్నాడు మునీంద్రవర్మ. ఉద్దండభట్టు తాను ఆస్థాన పండితుడు అయ్యేందుకు పడిన శ్రమ, చేసిన కృషి గురించి ఇలా చెప్పాడు. రాజా, నేను పండిత వంశంలో పుట్టినవాడిని. నా తండ్రి గారికి మంచి పండితుడు అన్న పేరు ఉండేది. ఆయన నన్ను నృసింహశాస్త్రి అనే గురువు దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు. ఆయన మహామేధావే కాక గొప్ప జ్ఞాని కూడాను. నా గురువు దృష్టిలో లోకంలో అందరికన్నా పండితుడే గొప్పవాడు. పిన్న వయసులోనే ఎన్నో శ్రమల కూర్చి ఆయనకు శుశ్రూషలు చేశాను. అడవి నుంచి కందమూలాలు, ఫలపుష్పాలు, దర్భలు తీసుకువచ్చేవాడిని. ఎన్నో సందర్భాలలో ఆయన ఆగ్రహానికి గురై చివాట్లో దెబ్బలు తిన్నాను. నృసింహశాస్త్రి గారి వద్ద వేదాలు, ఉపనిషత్తులతో పాటు మరెన్నో ఉద్గ్రంథాలు చదివాను. తర్కం, వేదాంతం లాంటి విద్యలు బోధించి ఆయన నా మేధస్సును స్థానపెట్టిన వజ్రంలా ప్రకాశింపచేశాడు. గురుకులం నుంచి 20 ఏళ్ల అనంతరం బయటికి వచ్చాను. నా విద్యా పాఠవం ప్రదర్శించి చిత్రగిరి రాజు చేత సన్మానం పొంది ఆయన కోరగా ఆస్థాన పండితుడిని అయ్యాను అన్నాడు. ఉద్దండభట్టు చెప్పినదంతా విని రాజు మునీంద్రవర్మ, పండితుడు కావటానికి మీరు 20 ఏళ్ల పాటు పడిన శ్రమ గురించి వింటూ ఉంటే జాలి, నవ్వు కూడా వస్తున్నది. నేను రాజు కావడానికి 3 ఏళ్ల పాటు మాత్రమే శ్రమించాను. కానీ 20 ఏళ్ల పాటు కృషితో పండితులైన మీరు 3 ఏళ్ల శ్రమతో రాజునైన నా ఎదుట నిలబడి నా మెప్పు కోసం పొగడతలతో అతివేం ప్రదర్శిస్తున్నారు. నా కథ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. ఆ తర్వాత ఆయన తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను రచక కులంలో పుట్టాను. అతి బాల్యం నుంచి పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తూ ఉండేవాడిని. అయితే నాకు మరేదైనా మంచి వృత్తి నేర్చుకోవాలి అన్న కోరిక కలిగింది. ఆ దశలో
గ్రామానికి క్షత్రియ విద్యలో ఆరితేరిన మల్లుడు ఒకడు వచ్చాడు. ఆయన గ్రామాలన్నీ తిరుగుతూ యుద్ధ విద్యల్లో అందరినీ ఓడిస్తూ మా గ్రామం చేరాడు. ఖడ్గ విద్యలో కొద్దిపాటి ప్రవేశం ఉన్న ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు మల్లుడితో తలపడి చిత్తుగా ఓడిపోయారు. ఆ పోటీల్లో మల్లుడు నైపుణ్యాన్ని గమనించిన నాకు ఆయనకు శిష్యుడై అంతటి వాడిని కావాలన్న కోరిక కలిగింది. ఆ మర్నాడు ఆయన్ను కలుసుకున్నాను. మల్లుడు నన్ను శిష్యుడిగా చేర్చుకున్నాడు. 3 ఏళ్ల పాటు మల్లుడితో తిరుగుతూ ఆయన నుంచి క్షత్రియ విద్యలు అన్నీ నేర్చుకుని గురువంతుని వాడినయ్యాను. ఆ తర్వాత ఇక్కడ పోటీల్లో పాల్గొని రాజునయ్యాను. మునీంద్రవర్మ తన కథ చెప్పి ఇంత అవలీలుగా రాజునైన నాకు ఇప్పుడు సువిశాలమైన చిత్రగిరి రాజ్యం, ఈ సంపద, ఈ మంది, మార్బలం అన్నీ హక్కుభుక్తమే కదా. రాక్షస సాధనతో పండితులైన మీరు కేవలం నా కనుసన్నల్లో బతకవలసిన వారే కదా. ఇప్పుడు చెప్పండి, రాజు గొప్ప, పండితుడు గొప్ప అని ఉద్దండ భట్టును ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఉద్దండ భట్టు నవ్వి, రాజా, వర్తమాన కాలంలో గతం గురించి తెలిసేది మా కారణంగానే. తిథి వార నక్షత్రాలతో కాలాన్ని శాసించేది మేమే. మా మేధస్సు అపారం. అది వయసు పెరుగుతున్న కొద్దీ పొదిరెక్కుతుంది. మీరు నేర్చిన క్షాత్ర విద్యలు వయసు పైబడుతున్న కొద్దీ నిరుపయోగమైపోతాయి. రాజ్యం వీర భోజ్యం గనక ఈ రాజ్యం మీరు వీరుడుగా ఉన్నంత వరకే. ఆ తర్వాత అన్యాక్రాంతమైపోతుంది. పండితులు మీ ముందు చేతులు కట్టుకుని తలలు వంచి ప్రదర్శించే వినయం మీ అభిమానం పొందేందుకు కాదు. అది విద్యాగంధం వల్ల అబ్బిన సుగుణం మాత్రమే. ఇప్పుడు చెప్పండి, పండితుడు మీకన్నా గొప్పవాడు కాదా అని అడిగాడు. అందుకు మునీంద్రవర్మ, మీరు చెప్పేది నాకు బోధపడటం లేదు. నాకు తెలిసిందల్లా ఎంత పండితుడైనా సిరిగలవాడి ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిందే తప్ప సిరిగలవాడు పండితుడి ఎదుట చేతులు కట్టుకుని నిలబడవలసిన సందర్భం రాదు అన్నాడు. ఉద్దండభట్టు చిరుకోపంతో, మీరు పొరపడుతున్నారు. అటువంటి సందర్భం కూడా తప్పక వస్తుంది. పండితుడు ఏనాడు రాజు కన్నా గొప్పవాడే అన్నాడు. ఒట్టి మాటలు చాలవు, మీరనేదానికి రుజువు కావాలి. రాజు కన్నా పండితుడు గొప్పవాడని మీరు నిరూపించగలిగితే మిమ్మల్ని ఘనంగా సన్మానించి బంగారు పళ్ళెంలో కాళ్ళు కడిగి గండపెండేరం తొడుగుతాను. అంతేకాక మిమ్మల్ని పల్లకీలో ఎక్కించుకుని నగర వీధుల్లో మోస్తాను. అలా కాక పండితుడి గొప్పతనం రుజువు చేయలేకపోతే ఇక నుంచి చిత్తగిరి ఆస్థానంలో పండితుడి పదవి మీకు ఉండదు. ఇదంతా ఒక 4 రోజుల్లో జరిగిపోవాలి. అంతవరకు మిమ్మల్ని సభ నుంచి బహిష్కరిస్తున్నాను అన్నాడు మునీంద్రవర్మ కోపంగా. ఉద్దండభటు సభా బహిష్కరణ పొంది ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన ఎంత ఆలోచించినా రాజుపై పండితుడి అధిక్యత నిరూపించడం ఎలాగో బోధపడలేదు. సామంతుడిపై రాజు అధిక్యత, బలహీనుడిపై బలవంతుడి అధిక్యత, పేదవాడిపై ధనవంతుడి అధిక్యత నిరూపించడం చాలా సులభం. ఇలాంటి తరుణంలో కళింగ దేశం నుంచి విమల వాచస్పతి అనే పండితుడు మునీంద్రవర్మ ఆస్థానానికి వచ్చాడు. ఆయన మునీంద్రవర్మతో, రాజా, నేను మీ శత్రుదేశమైన కళింగ దేశం నుంచి వచ్చాను. నేను దేశ దేశాలు తిరిగి ఎందరో పండితులను ఓడించాను. మీ ఆస్థానంలో ఎవరైనా నన్ను ఓడించగలిగితే సరి, లేకుంటే చిత్రగిరిని మా రాజుపరం చేయవలసి ఉంటుంది. కాదు కూడదు అంటే మా రాజు అపారమైన సైనిక బలంతో వచ్చి మీ రాజ్యాన్ని ఆక్రమించగలనని హెచ్చరించమన్నాడు. ఒకవేళ మీ పండితుల్లో ఎవరైనా నన్ను ఓడించగలిగితే సరిహద్దుల్లో ఉన్న మా దేశపు 50 గ్రామాలను మీరు మీ రాజ్యంలో కలుపుకోవచ్చు అన్నాడు. మునీంద్రవర్మ తన ఆస్థానాల్లో ఉన్న 4-5 పండితులను విమల వాచస్పతితో వాదించవలసిందిగా ఆదేశించాడు. కానీ వాళ్ళు వాచస్పతి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అప్పుడు మునీంద్రవర్మ మంత్రులతో మంతనాలు జరిపాడు. వాళ్ళంతా ఏకకంఠంగా, రాజా, ఉద్దండభట్టు తప్ప ఈ కళింగ పండితుడిని మరెవరూ ఓడించలేరు అని చెప్పారు. రాజు ఉద్దండభట్టుకు కబురు చేశాడు. ఆయన వచ్చి కళింగ పండితుడితో వాదనకు ఉపక్రమించాడు. సభికులతో పాటు రాజు కూడా మంత్రముగ్ధుడిలాగా ఆ వాగ్యుద్ధాన్ని తిలకించసాగాడు. కొంతసేపటికి ఉద్దండభట్టు చేతిలో కళింగ పండితుడు ఓడిపోయి తల దించుకున్నాడు. మునీంద్రవర్మ పరమానందంతో సింహాసనం దిగివచ్చి ఉద్దండభట్టు కాళ్ళు కడిగి గండపెండేరం తొడిగి, అజ్ఞాన కొద్దీ మిమ్మల్ని కించపరిచినందుకు విచారిస్తున్నాను. ఐశ్వర్యం, రాజరికం గొప్పవనుకుని నిజమైన విద్వత్తును చులకన చేసినందుకు ఈ సంఘటనతో నాకు కనువిప్పు కలిగింది అని ఉద్దండభట్టును పల్లకీలో ఎక్కించి బోయిలతో పాటు నగర వీధుల్లో మోసి విద్యకు పాండిత్యానికి పెద్దపీట వేశాడు. కథ సమాప్తం. 3వ కథ
పారని పథకం. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ పి వేణుగోపాలరావు గారి రచన. ఒక చిన్న వివరణ. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వారికి మాత్రమే సంబంధించినది. కానీ మనిషిని సమాజంతో బంధించే బంధాలు ఎన్నో ఉంటాయి. మనిషి ఆ బంధాలకు సంబంధించి నియమాలన్నిటినీ పాటించాలి. ప్రేమ కోసం వాటిని త్యాగం చేసిన వాడు ఉత్తమ మానవుడు అనిపించుకోడు. ఈ సత్యాన్ని మణిమేఖల గుర్తించి పాటించింది. అది గ్రహించి విజయసింహుడు ఆమె నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ఇక కథలోకి వెళ్దామా? పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు నీ వాగ్దానాన్ని ఏదైనా నిలబెట్టుకునేటందుకు ఇలా శ్రమపడుతున్నావేమో తెలియదు. కానీ కొన్ని పరిస్థితులలో అన్నమాట నిలబెట్టుకోవడం అసాధ్యమవుతుంది. ఇందుకు నిదర్శనంగా నీకు మణిమేఖల కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మాళవ దేశానికి పాంచాల దేశానికి బద్ధ వైరం ఉండేది. మాళవ దేశపు రాజు వీరసేనుడికి విజయసింహుడు అనే కుమారుడు ఉన్నాడు. పాంచాల రాజైన విక్రమాదిత్యుడు కుమార్తె మణిమేఖల అతిలోక సౌందర్యవతి. అందుచేత విమలాదిత్యుడు ఆమెకు స్వయంవరం నిర్ణయించి దేశ రాజులకు ఆహ్వానాలు పంపినప్పుడు వయసు మళ్లిన రాజులు కూడా ఆమెను పెళ్లాడాలన్న ఆశతో స్వయంవరానికి బయలుదేరారు. అయితే విమలాదిత్యుడు తన శత్రువైన వీరసేనుడి దివాణానికి ఆహ్వానం పంపలేదు. వీరసేనుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన మణిమేఖలను పెళ్లాడాలని ఊబిలూరుతూ వచ్చాడు. అందుచేత వీరసేనుడు తన కొడుకైన వీరసింహుని పిలిచి, నువ్వు తక్షణం మన బలాలను తీసుకుని పాంచాల దేశం మీదికి యుద్ధానికి వెళ్ళి పాంచాల రాజును ఓడించి అతని కుమార్తె అయిన మణిమేఖలను బందీగా పట్టుకురా, నేను ఆమెను వివాహమాడి నిశ్చయించాను అన్నాడు. విజయసింహుడు పాంచాల దేశం మీదకి దండెత్తి వెళ్ళి యుద్ధంలో జయించాడు. విమలాదిత్యుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. మిగతా రాజు కుటుంబం విజయసింహుడికి బందీలుగా దొరికిపోయారు. విజయసింహుడు మణిమేఖలను సకల మర్యాదలతో తన సమక్షానికి తెప్పించుకుని ఆమె అందం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అయితే అతను వెంటనే తేరుకుని, రాజకుమారి, మిమ్మల్ని పెళ్లాడాలని మా తండ్రి గారు గాఢంగా వాంఛిస్తున్నారు. అందుచేత రేపు నా వెంట మా దేశానికి ప్రయాణం కావడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు. మణిమేఖల అతని మాటలను మౌనంగా విని తన మందిరానికి తిరిగి వెళ్ళింది. ఆ రాత్రి విజయసింహుడు మణిమేఖల అందాన్ని తలుచుకుంటూ నిద్రపట్టక తన సేనా మందిరంలో పచారులు చేస్తూ ఉండగా ఒక పరిచారకుడు మణిమేఖల నుంచి ఒక లేఖ తెచ్చి అతనికి ఇచ్చాడు. అందులో ఇలా ఉన్నది: వీరోచితంగా సాధించుకున్న దాన్ని ఇతరులకు దారిపోయడం సముచితం కాదు అని. మణిమేఖల తననే వివాహం ఆడగోరుతున్నదని విజయసింహుడికి అర్థమైంది. అసలే అతను మణిమేఖల మీద వ్యామోహంతో తప్పించిపోతున్నాడు. ఆమె ఇలా కబురు చేసిన మీదట అతను ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. మర్నాడు మాళవ దేశానికి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ఆ రోజే విజయసింహుడు మణిమేఖలను వివాహం ఆడాడు. ఆ రాత్రి అతను తన వధువును కలుసుకోవడానికి సేనా మందిరానికి వెళ్ళి రతీదేవిలాగా ముస్తాబై ఉన్న మణిమేఖలను సమీపించాడు. ఆకస్మికంగా చీర మడతల నుంచి ఒక కత్తి తీసి అతని గుండెల్లో పడవడానికి ప్రయత్నించింది. విజయసింహుడు ఆమె చేతిని గట్టిగా పట్టేసి చురకత్తి కింద పడేసిన దాకా పీడించి, నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి కూడా చేసుకుని నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించావు? నిజం చెప్పు, నేను నీ శిక్షించను అన్నాడు. యుద్ధానికి ముందు నా తండ్రి పరిస్థితి తారుమారై తనకు అపజయం సిద్ధిస్తే పగ తీర్చుకోమని నన్ను ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ నిర్వర్తించడానికి యత్నించాను. అయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు చెప్పిన మాటల్లో మాత్రం అసత్యం ఏమీ లేదు. మీరు నన్ను ఏ విధంగా శిక్షించినా నేను అభ్యంతరం చెప్పను అన్నది మణిమేఖల. విజయసింహుడు కొద్దిసేపు ఏదో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఎటో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏమైంది ఎవరికీ తెలియదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విజయసింహుడు తాను ప్రేమించిన మణిమేఖలను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆమె తనను చంపటానికి ప్రయత్నించడానికి క్షమించలేకనా? ఆమె తనను ప్రేమించినట్టు ఒప్పుకున్నది కదా. అలాంటప్పుడు ఆమెను అనాథగా ఎందుకు వదిలేశాడు? అతను కనీసం దేశానికైనా కాకుండా వేరే ఎందుకెటో వెళ్ళిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయసింహుడు మణిమేఖలను వదిలేయటంలో అతని దోషం ఏమీ లేదు. ఆమె యత్నం ఫలించి అతను చచ్చిపోయి ఉంటే ఆమె ఎలాగో అనాథ అయి ఉండేది. అతను వెళ్ళిపోవటానికి అసలు కారణం అతను మణిమేఖల నుంచి నేర్చుకున్న గుణపాఠం.
ఆమె అతన్ని ప్రేమిస్తూ ఉండి కూడా తండ్రి ఆజ్ఞ పాలించే యత్నించింది. అతను ఆమె మీది ప్రేమతో తన తండ్రి ఆజ్ఞను తోసిపుచ్చాడు. అందుకే అతను స్వదేశానికి తిరిగి వెళ్ళక నామరూపాలు లేకుండా ఎటో వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్లో పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం చేయటం లేదు. దయచేసి అది చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.